సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైన ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందు పురుషునైనను స్త్రీ అయినను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుట దమస్కులోని సమాజం వారికి పత్రికలు ఇమ్మని అడిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి, నాయకుల దగ్గరికి వెళ్ళి, యెరూషలేము నుంచి పక్క రాష్ట్రమైన దమస్కుకు పారిపోయిన దేవుని ప్రజలైన దేవుని జనాంగమైన వారిని ఆ పక్క రాష్ట్రం వెళ్ళి, ఆ పక్క దేశం వెళ్ళి ఆ ప్రజలను తీసుకువచ్చి దేవుని నమ్మిన ప్రజలను హతమార్చడానికి పర్మిషన్ తీసుకున్నాడట. హత్య చేయుటకును ప్రాణాధారమైన కార్యాలు చేయుటకును దేవుని ప్రజలను హింసించుటకును దేవుని ప్రజలను బాధించుటకును ఇలాంటి ఘోరమైన పనులు చేస్తున్నారని చెల్లాచెదురైపోయి యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారండి వీళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోయారు? దమస్కోకి వెళ్ళిపోయారు. దమస్కో పక్క రాష్ట్రం వెళ్ళిపోరు. మన రాష్ట్రం నుంచి పాకిస్తాన్ వెళ్ళాలంటే వెళ్ళలేము. అక్కడ బోల్ సెక్యూరిటీ ఉంటుంది, పర్మిషన్ తెచ్చుకోవాలి, ఆర్డర్ తెచ్చుకోవాలి పై అధికారుల నుంచి. మా ప్రజలను తీసుకెళ్తున్నామని ఆ దేశానికి ఈ దేశానికి సమాధాన పత్రికలు రాయించుకోవాలి. అవన్నీ రాయించుకుని ఉన్నాడు. ఎంత దుర్మార్గమైన జీవితంలో, ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో వాళ్ళ బ్రతుకుతుంటే బ్రతకనివ్వకుండగా, మన ప్రార్థన మనం చేసుకోనివ్వకుండగా, మన భక్తి మనం చేసుకోనివ్వకుండగా, మనం మౌనంగా దేవుని స్తుతించుకోనివ్వకుండగా ఎందరో సౌలు లాంటి జనాంగము వ్యతిరేకులు మన జీవితాల్లో ఎదురవుతూనే ఉంటారు. నీవింట్లో ఉంటే ఇంట్లో ఉండేవారు, నీ పని నువ్వు చేసుకుంటే నీవు చేసుకోనేవారు, నీ ప్రయాణం పోతుంటే నీ ప్రయాణం పోనేవారు, నీ కుటుంబం నీ పిల్లలు నువ్వు క్షేమంగా నీవు దేవుణ్ణి ఆరాధన చేసుకుని నువ్వు స్తుతించుకుంటే నిన్ను కేకేసి నిన్ను హింసించేవారు హలోకములో ఉన్నారు. కానీ వాళ్ళ నిమిత్తం నువ్వు చేయవలసింది ప్రార్థన, వాళ్ళ నిమిత్తం నువ్వు చేయవలసింది దేవుని సన్నిధిలో కన్నీరు. ఆ కన్నీరు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తుంది. వీళ్ళు యెరూషలేము నుంచి దమస్కుకు వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినా మాకు సుఖం లేదు ప్రభువా, ఇక్కడికి వచ్చినా మాకు నెమ్మది లేదు ప్రభువా, ఇక్కడికి వచ్చి వాడు మమ్మల్ని చంపడానికి ఇక్కడికి వచ్చేస్తున్నాడు బాబు అని వాళ్ళందరూ సంఘమంతా, యెరూషలేము క్రైస్తవ జనాంగం అంతయు కూడా అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకున్న వారిని బ్లాక్కుని తీసుకొచ్చి చంపడానికి పత్రికలు రాయించుకున్నాడు, పర్మిషన్ తీసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. తొట్టు గ్యాంగ్లాగా ఇంకో 10 మందిని వెనకాల వేసుకుని వెళ్ళిపోతున్నాడు. వీళ్ళందరూ ప్రయాణమై వెళ్ళిపోతుండగా అక్కడ ఒక విషయం జరిగింది. నీ ప్రార్థన ఆలకించే దేవుడు 3వ వచనంలో ఒక మాట అంటాడు. అతడు ప్రయాణము చేయుచు దమస్కో దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతనిని చుట్టి ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా, హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. అడుక్కుని చెప్పించుకుంటాం అటు బాబు. అది హల్లెలూయా కూడా అడుక్కుని చెప్పించుకోవాలా? అది ఆశీర్వాదం. హల్లెలూయా అనేది మనకున్న స్వరం అంతా ఉపయోగించి చెప్పాను. మంచికి స్వరం రాదు, అద్దె స్వరాలు తెచ్చుకుంటాం తాకట్లు పెట్టి. సమస్య వచ్చినప్పుడు అన్నంత మాట అంటదా, మళ్ళీ మంచినీళ్ళు కూడా తాగి మళ్ళీ కోత అంతా మళ్ళీ అవసరమైతే టీ తాగడానికి టైం ఉండదు, కానీ గొంతు కాలిపోద్ది. కానీ మంచినీళ్ళు తాగి మరి అబ్బో మామూలు యుద్ధం కాదు అది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రయాణము చేయుచు ఉండగా దేవుని యొక్క వెలుగు అతనిని కొట్టెను. వెలుగు కొట్టడానికి కారణం ఏ ప్రజలను తను హింసిస్తున్నాడు చెప్పండమ్మా? ఏ ప్రజలను?
దేవుని నమ్మిన ప్రజలను హింసిస్తూ ఉన్నాడు. మనల్ని ఎవరైనా ఏమన్నా అన్నారు అనుకో, మనం ఏమంటాం? మనం ఏం చేయలేక గుళ్ళోకి వచ్చిన భజన చేస్తాక కంజూరు కొట్టుకుని దమ్ము కొట్టుకుంటాక అనుకుంటామా? వాళ్ళు అనుకుంటారు అలాగా. క్రైస్తవుడట నిద్రించుచున్న సింహాలట, లెగ్గొట్టాడంటే చీల్చి అండేస్తుంది అన్నమాట. కానీ ఇంకే లెగ్గొట్టిన ఫోన్లే దేవుడే చూసుకుంటాడని వదిలేస్తాం. వీళ్ళు కూడా దేవుడే చూసుకుంటాడులే, సోవైనా శరణ్యమైన దేవుని కృప మనకుంటే బ్రతుకుతో, లేకపోతే ఏదోటి అవుతానని ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంకా దేవుడు చూసుకుంటాడంటే ఏం చూసుకుంటాడు, ఎలా చూసుకుంటాడు, మీ దేవుడు ఎలా చూసుకుంటాడు అంటారు కొంతమంది. తీరాబో చూసుకునే సమయం వస్తే ఆడు కనపడ్డా ఇంకా చూసుకుంటాకే, ఇంకా ఆడు మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకుంటాక ఏమి ఉండదు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుడే చూసుకుంటాడు. మన జోలికి ఎవరైనా వస్తే ముందు మాట ఏంటి? మనం ఏమి అనకుండగా, మనమేమి వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలంగా ఏది ఇవ్వకుండా మనం మౌనంగా ఉండి దేవుడే చూసుకుంటాడు అని అనుకున్నాం అనుకోండి, నిజంగా దేవుడు చూసుకుంటాడు. సగం తాకట్టు పెట్టేసేసి, సగం దెబ్బలాడేసేసి దేవుడు చూసుకుంటాడు అంటే దేవుడు చూసుకోడు. మనం దేవునికి అప్పు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే ఒక ఆవిడ, దేవుని నమ్ముకున్న ఆవిడ, పక్కింట్లో సొరద్దులో గొడవ వస్తే అంటుందట, తిట్టేస్తుందంట ఊరికని. ఇలాంటి మరి ఇంగ్లీష్ వచ్చేస్తుంది కదా, మరి వీడు ఏది అన్నా సంగతి పెట్టాడు, లేకపోతే చాలా కంట్రోల్గా మాట్లాడాలి. మరి ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు బయట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పెడితే తిట్టేస్తున్నట్టు, ఊరికే తిట్టేస్తున్నట్ట. అంజురాలు తిట్టేస్తుంటే ఈవిడి ఏం మాట్లాడుకుని ఎదురుగా గుమ్మాలో కూర్చొని అలా తిట్టుకుంటే తిట్టుకో అన్నట్టు, తిట్టుకో దేవుడే చూసుకుంటాడు. అలా మౌనంగా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు తిట్టిందటండి. మధ్యాహ్నం వరకు తిట్టుకొని అలా మౌనంగా ఉంటే ఇంకా గట్టి తిట్టేస్తారు కదండి. తెల్లడా మీకు? లోకుగా ఉంటే ఇంకా అంతే, లోకు చేసేసి మొత్తం తిట్టేస్తుంటే సందతో పాటు 3ంటికి 2ంటికి భోజనం చేస్తాక లోనికి వెళ్తా, దేవునికి స్తోత్రం నాయన అనుకుంటా పోయిందట. దేవుడే చూసుకుంటాడు, దేవునికి స్తోత్రం అనుకుంటా పోయిందట. దీనికి అర్థం అవ్వలేదు. దీనికి అర్థం అవ్వక, అయ్యి బాబోయ్ నన్ను ఏదో మంచి బలమైన ఇంగ్లీష్లో తిట్టేసింది. ఏం తిట్టు? ఇంగ్లీష్లో తిట్టేసింది. దేవునికి స్తోత్రం అందే. ఏటి దేవుడికి అప్పచెప్పిందా నన్ను తిట్టమని? దేవుడు వచ్చి కానీ తిడతాడా అని అప్పుడు మళ్ళీ మొదలెట్టిందట. ఏమని తిట్టిందంటే, నీ అమ్మకి దేవునికి స్తోత్రం, నీ బాబుకు దేవునికి స్తోత్రం, నీకు దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం అన్నది ఏంటనుకుంటున్నది? ఆవిడ ఏమనుకుంటుంది? తిట్టు అనుకుంది. దేవుడు తిట్టు అనుకుని పొద్దున్నుంచి పరమాన్నంలాగా కల్లాగొలుపులా తిట్టిన తిట్లన్నీ పక్కన పెట్టేసేసి, ఇప్పుడు వరకు మాట్లాడలేదు, ఇప్పుడు వరకు నువ్వేమనలేదు, నీకు ఇప్పుడు ఏటంత ధైర్యం, ఇప్పుడు నువ్వు ఇంట్లోకి పోతా ఏటో పెద్ద బలమైన తిట్టేస్తావు, ఏటి దేవునికి స్తోత్రం అంటవేటని. నీకు దేవునికి స్తోత్రం, నీ బాబుకు దేవునికి స్తోత్రం, నీ అమ్మకు దేవునికి స్తోత్రం, నీ కొడుకుకి దేవునికి స్తోత్రం, ఇంటిల్లి బాటు అందరికే లోన పోయి, ప్రభువా పొద్దున్నుంచి ప్రభువా శపించబడ్డాను, ఇప్పుడు దీవించబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నోరుతో దూషించబడ్డారో, ఏ నోరుతో చిత్రహింసలు పడ్డారో, ఏ నోరుతో నిన్ను హేళన చేయబడ్డారో, ఏ నోరుతో నిన్ను దూషించి నిన్ను అపహసించి నిన్ను హేళన చేశారో, అదే నోరుతో నా ప్రభు నిన్ను దీవించేటట్లుగా, అదే నోరుతో నా ప్రభు నిన్ను ఆశీర్వదించేటట్లుగా, అదే నోరుతో నీ కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చేటట్లుగా దేవుడు ఆ స్థలాన్ని చేయగలడు. ఆ స్థలాన్ని చేయగలడు. ప్రియులరా, ఏ చేతులతో దేవుని ప్రజలను చంపడానికి వెళ్తున్నాడో, ఏ చేతులతో, ఏ కళ్ళ కవరంతో, ఏ నోటి పొగరతో దేవుని ప్రజలపై దురుసుగా పోతున్నాడో నా దేవుడు చూసుకుంటాడని ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ప్రార్థన నీ జీవితంలో ఏదో ఒక అద్భుతం చేస్తుంది. హల్లెలూయా. నీవు విశ్వాసం లేని ప్రార్థన చేయకు, నమ్మకం లేని ప్రార్థన చేయకు, భక్తిని నటనలో రూపించుకు, భక్తి నటనలో చేయకు. పెద్దొచ్చు బైబిల్ అట్టుకొచ్చి పెద్ద సాక్ష్యం చెప్పేస్తే భక్తి అనుకోరు. పెద్దొచ్చు బైబిల్ అట్టుకొచ్చి పాస్టర్ గారు కూడా వాక్యానికి సమయం లేకుండా నుంచుని దేవునికి స్తోత్రం, ప్రభువు నన్ను ఇలాగ దీవించాడు, అలా దీవించాడు, ఇలా దీవించాడు అని ఏదేదో పుట్టినప్పటి నుంచి చెప్పుకొస్తే దేవుని సన్నిధిలో భక్తి అనుకోరు. భక్తిని జీవితంలో నటన కాదు, భక్తిని జీవితం సార్థకంగా మారాలి. దేవుని యొక్క ప్రణాళికలో నీ జీవితం వెలిగించబడాలి. నీవు దేవునికి అనేక మందికి ఆశీర్వాదకరమైన సాధనముగా నీవు మార్చబడాలి. ఇక్కడ దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన దేవుడు అంగీకరిస్తూ
చేస్తున్నాడు. ప్రభు అంగీకరించాడు. ప్రార్థన ఆలకించి, ఎక్కడికి వస్తావురా, నువ్వు సరిహద్దులు దాటి వచ్చేస్తావా, అక్కడ చంపావు, అక్కడ చేదో చేసావు, పోనీ ఏదో ప్రాణం దాచుకుని ప్రార్థించుకుంటున్నారు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు, అయినను నువ్వు బ్రతకనివ్వా, నువ్వు పెద్ద వస్తాదువా, నేనేదో మాట్లాడట్లేదు అనుకుంటున్నావా అని ఏం చేయలే. ఒక్క వెలుగు, ప్రకాశమైన వెలుగు ఎవరికి, ఆ సౌలు ఒక్కసారి కళ్ళకు తాకగా వాడు అక్కడి నుంచి పడిపోయాడు. అందరూ పడిపోయారు. ఈడు వెరైటీగా పడిపోయాడు. పడిపోతే ఈడు ఇంక లేకలేకుండా పడిపోయాడు. అందరూ మామూలుగా పడ్డారు, ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలి కొట్టుకున్నాయి, లేచిపోయాడు. ఎవరైనా చూసారేమో, ఎండు లేని కూడా పోయాడు. బండి మీద పిల్లలు ఇష్టాలతో వెళ్తారు కదా, ఇలా పడిపోయిన అటు చూస్తారు, దెబ్బలు తగలకపోతే పారిపోతారు. దెబ్బలు తగిలితే కూర్చునిక లేకలేరు. దెబ్బలు తగిలినాడు లేకలేడు, దెబ్బలు తగలలేడు, ఏం చేస్తాడు, చూసుకుని జాగ్రత్తగా దులిపేసుకుని దుకాణం చదివేసి వెళ్ళిపోతాడు. ఈడు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా పారిపోయారు. ఈడు చస్తే గొడవ ఎందుకు, ఈడు ఏమైపోతే మనకెందుకు, ఈడి జీవితంలో మనకే, ఈడితోటి వచ్చా మనకెందురా బాబు అని ఆడు ఇతను నెత్తుకుంటున్నాడు. అక్కడ ప్రభు స్వరం వినబడుతుంది. నెక్స్ట్ వచ్చిన చదవండి. అక్కడ సౌలా నీవు ఏల నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వింటిని. ప్రభువా నీవు ఎవడవని అడుగగా, వీడు అంత తెలివైనడు చూసారా, పేరేమో ప్రభువా అంటున్నాడు, నీవెవరవా అంటున్నాడు. ఏదో సల్లకొచ్చి ముంత దాచినట్టు ఉంది వీడి బతుకు. ఏంటండి పేరేటో, పేరు చెప్తున్నాడు, ప్రభువా అంటున్నాడు, కానీ నువ్వెవరవా అంటున్నాడు. అంటే ఏమి ఎరగనట్టు పడిపోయాడు కదా, ఇంక దారిదేనూ లేదు కదా, రక్షించేవాడు లేదు కదా. కులగర్వమో, డబ్బు గర్వమో, అహంకారమో, ఈర్ష్యో, లేకపోతే కోపమో, పగో, దేవుని ప్రజల మీద ఉన్న పగో, జీవితాలు విప్లవాత్మకంగా మారిపోతాయి. హల్లెలూయా. నేను అనే గర్వం మనిషికి రాకూడదు. హల్లెలూయా. సంఘములో నేను అనే గర్వం, వీడికి నేను అనే గర్వం ఏటట, నేను అనే గర్వం, అహంకారం. చూడండి ప్రియులరా, గర్వం ఎప్పుడైతే వచ్చిందో, ఈర్ష, అసూయ, స్వార్థం, ఇవన్నీ భూమి మీద పుట్టినాయి. గర్వం ఎక్కడ పుట్టిందో తెలుసా, అది పరలోకంలో పుట్టింది. అది ఎక్కడ పుట్టింది, ప్రభు దగ్గర పుట్టింది. అది మీకు అర్థమవుతుందండి, కొత్త కింద ఉంది కదా, విచారంగా ఉన్నారేంటి, స్తోత్రం నాయన. హల్లెలూయా. ఇది లైవ్ ఎట్స్ అడగొట్టాడు. హల్లెలూయా. అయితే మిమ్మల్ని మామూలుగా ఇక్కడ గర్వం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, పరలోకం నుంచి వచ్చింది. ఆడు అనుకున్నాడు, అయ్యా ఎవరో ఆడు, నేను ఇక్కడ ఆర్కెస్ట్రా వాయించకపోతే నేను సింగర్ని, ఇక్కడ ఆడే సింగర్, ఆడే ఆర్కెస్ట్రా, ఆడే అన్నీ నేను లేకపోతే ప్రభుగా ఆరాధన చేసేవాడు లేడు అనుకున్నాడు. అమ్మ ఎదవా అని అనుకుని ప్రభు నేను అనే గర్వం నీకు వచ్చింది కదా అని అక్కడి నుంచో తొంది అన్నాడు. ఎక్కడి నుంచి, అక్కడి నుంచి పరలోకం నుంచి ఒక తొంది అంతే భూమి మీద పడ్డాడు. గర్వం ఎక్కడి నుంచి వచ్చింది, మిగతా అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, మిగతా అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పరా, ఇలా చూడే. హల్లెలూయా. మిగతా అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, భూమి మీద నుంచి వచ్చినాయి. అది వస్తాయి పోతాయి. ఈ అహంకారం అనేది పతనం అయిపోయే వరకు వాళ్ళ నుంచి విడిచిపెట్టదు. ఇక్కడ వీడికి అదే నేను అనే గర్వం, నా కులమే ఉండాలి, నా మతమే ఉండాలి, నా సర్వస్వమే ఉండాలి, నా మతంలో కాక, నా గర్వం కాక ఇంకెవరు వేరొకరు ఇక్కడ ఉండకూడదు అని వీడికి ఈర్ష్య, ఈ గర్వం. అందుకనే సంఘములో నేను అనే గర్వం మనకి ఎప్పుడు రాకూడదు. ఎంత పనైనా, ఎంత పరిచయం నేనే చెయ్యాలా, మరి నువ్వే చేయాలి, దేవుడు నీకు ఇచ్చాడు ఆ భాగ్యం. మరి కొంతమంది చేయరు, చేసుకుంటే అది మనకే ఆశీర్వాదం. హల్లెలూయా. అది నేనే చెయ్యాలా, నా వల్లే అవుతుంది, నేనే అది 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 గర్వం అక్కడి నుంచి వచ్చేది. అందుకనే కోపం పడేవారు ఉంటారు. కోపపడే వాళ్ళతో స్నేహం చేయకూడదు. పరిచర్యలో ఏం చేయకూడదు, మీరు ఇలా వినండి. సంఘంలో కోపగస్తులు ఉంటారు. కోపస్తులతో స్నేహం చేయకూడదు. మీరు అర్థమవుతుందా? వీడికి జ్ఞాన కోపం వచ్చిందంటే
చెడగొట్టేస్తారు, ఇంక అందరినీ చెడగొట్టేస్తారు. ఈవిడికి గాని కోపం వచ్చిందంటే చెడగొట్టారు. అలాంటి కొనలోనే ప్రారంభంలోనే చిదిపోయేది. చెప్పనా ఎందుకు రాకూడదు అంటే, గర్వం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. అక్కడి నుంచి వాడు ఏమైపోయాడు? పతనం అయిపోయాడు, భూలోకంలో వచ్చాడు. ఎవరిని చెడగొడదావా అని తిరుగుతూ ఉంటాడు. ఆడి స్వభావాలు వీళ్ళలోకి వచ్చేస్తాయి. ఒక్కసారి జీవితాలు విప్లవాత్మకంగా మారిపోతాయి. ఈ కోపగస్తులు ఉంటారు. తాగుబోతుడితో అన్న స్నేహం చేయొచ్చు అండి. మీకు అర్థమవుతుందా? అర్థమవుదా? మీకు అర్థమవుతుంది ఈ ఆటకే. అది మరి అర్థమవుతుంది, అర్థమవుతుందా? ఫోటోలో ఇవ్వక అర్థమవుతుందేమోలే. హల్లెలూయా. 3 రోజులు పోయాక 21వ తారీఖున అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎవరితో స్నేహం చేయకూడదు? కోపగస్తులు. ఒక్కొక్కరు పాస్టర్ గారి మీద కోపం ఇచ్చేస్తారండి. ఇదో మొగుడు మీద కోపం ఇచ్చినట్టు పాస్టర్ గారి మీద కోపం ఇచ్చేస్తారు. మరి ఉన్నమాట చెప్పుకోవాలి కదా అండి, అంతే కదా, ఉన్నమాట చెప్పుకోవాలి కదా. పాస్టర్ గారి మీద కోపం ఇస్తారు, సంఘంలో కోపం ఇస్తారు. ప్రైజ్లార్డ్ బ్రదర్ ఇప్పుడు షేక్ హ్యాండ్ లేవలేసే, షేక్ హ్యాండ్ ఇవ్వదు. ఎవరి మీద? దేవుని స్వభావం అని కలిగి ఉంటే పరిశుద్ధుల గుంపులో నీవు ఉంటావు. ఇక్కడ నేను అదే చెప్తున్నాను. త్రాగుబోతుడితోటైనా స్నేహం చేయగానే ఆడేదో రోజు నీ ప్రవర్తన బట్టి మారతాడు, మందిరానికి వస్తాడు. కోపస్తులతో స్నేహం చేయకు. తాగుబోతుడైతే తాగినప్పుడే తిడతాడు రా, అంతేనా? తాగుబోతుడైతే తాగినప్పుడే తిడతాడు. వీడికి ఈ తాగుబోతుడు తాగాడని ఆడ జోలికి వెళ్ళాం. వీడికి ఎప్పుడు వస్తుందో కోపం మనకు తెలదు. నీకు అర్థమవుతుందా? కోపం ఎప్పుడు వస్తుందో నీకు తెలుసా? సడన్గా వచ్చేది అంతే. ఆ సడన్గా వచ్చినప్పుడు ఇంకంతే, పొగబాంబు వెళ్ళిపోద్ది అంతే. ఆ పొగబాంబు వెళ్తే ఎంతమంది నాశనం చేస్తాడో తెలదు, ఎంతమంది చెడగొట్టాడో తెలదు, ఎంతమంది ఏమనేస్తాడో తెలదు. ఆ కోపం సడన్గా వచ్చేది. ఆ తాగుబోతుడు వీడు తాగి ఉన్నాడరా అని మనకు అర్థమవుతుంది. వాడితో స్నేహం చేసిన పడదు. వీడితో స్నేహం చేస్తే వీడికి ఎప్పుడు కోపం వస్తుంది నీకు తెలిసి. నువ్వు దైవ దృష్టి జ్ఞానమే, నువ్వు జ్ఞానం కాదు కదా. వీడికి ఆడికే తెలదా, ఆటోమేటిక్గా ఆడికే తెలదా. అది నాశనం చేసుకుంటా పోతాడు అంతే. హల్లెలూయా. తర్వాత ఆలోచించుకుంటాడు. ఇక్కడ వీడితో స్నేహం చేశారు, ఇక్కడ వీడితో స్నేహం చేశాడు. 10 మందితో 10 మంది వెనకాల వచ్చారు, వీడు అంతే పడిపోయారు. జీవితాలు విప్లవాత్మకంగా మారిపోతాయి. ఇక్కడ అంటాడు, వీడంటాడు. నేను అదే చెప్తున్నాను, స్నేహ సంబంధాలు. ప్రభు సన్నిధిలో మనం ఒక ప్రార్థన, దేవుని సన్నిధిలో కట్టబడిన క్షేమాస్థితిని కోరుకుని ప్రభు సన్నిధిలో ఎదగాలి తప్ప వేరొక్క విషయాల్లో మన జీవితాలు జోక్యం చేసుకోకూడదు. మనం దేవుని మందిరంలో అడుగుపెట్టిన నీ వలన అనేక మందికి మార్గదర్శిగా నీవు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభువా నీవు ఎవడివి, నువ్వెవరువు అని అడుగుతున్నాడు. ప్రభువా అంటున్నాడు, మీరెవరు అంటున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను నీవు హింసించుచున్న. చూడండి, మీకు అర్థమవుతుందా? యేసుబాబుని కొట్టాడా ఈడు? యేసుప్రభుని చంపాడా? యేసుప్రభుని పొడిచాడా? యేసుబాబుని ఏమన్నా దూషించాడా? కానీ ప్రభు ఏమంటున్నాడు? ప్రభు అంటున్నాడు, నీవు హింసించుచున్నా. అంటే మనల్ని అంటే ఎవరినన్నట్టు చెప్పండి అమ్మా. మరి అలాగుంటే కుదరదు, మరి దారుణంగా. అదేంటి అయ్యో ఎవరిన ఇక్కడ మామూలుగా ఈ సంఘ బిడ్డలనే హింసిస్తున్నాడు వాడు. ప్రభు ఏమంటున్నాడు? నీవు హింసించుచున్న యేసుని. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు హింసించుచున్న యేసుని. మీకు అర్థమైందా? ఓ కుటుంబం ఉందండి, విజయవాడలో ఉంది. సాక్ష్యం, నేను అవతల కోదాడ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. కోదాడ అక్కడికి ఆ కుటుంబం వచ్చింది, చెప్పింది, సాక్ష్యం చెప్తే విన్నాను. భర్త మారకపోతే ఈవిడ దొంగతనంగా ప్రార్థన చేసుకుంటుంది. కొన్ని కుటుంబాల్లో దొంగతనంగానే చేసుకోవాలి. ఇదేదో ఏదో భయంకరమైన పాపంలా చేసేస్తారు మనుషులు. ఇంత ఘోరమైన పాపం చేసేది మా ఆవిడ అనుకుంటాడు. ఆడేదో పెద్ద పరిశుద్ధుడిలాగా, వీళ్ళు ఏదో ఘోరమైన శిక్ష పాత్రలు అయిపోయినట్లు అనుకుంటాడు. ఈవిడ ప్రార్థన చేసుకుంటుంది. ఆడు పడుకున్నాడు కదా అని మంచం కాడ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసుకుంటుంది.
ప్రార్థన చేసుకుంటుంటే ఇటు ఎందుకు లేచిపోయి శుభ్రం చితక బతక కొడిహాడు. కొట్టేసేసి నీకేం తక్కువ చేశానే, ఏది అడిగితే అది కొన్నాను. నీవు రాజు రాణి బీరువా కొనమంటే కొన్నాను. ఎందుకు రాజు రాణి బీరువా రక్తం లేనప్పుడు? నీకు వడ్లానం కొనమంటే కొన్నాను. మనకి ఏం తక్కువ, ఏ బంగారం, ఏ మోల్డ్, ఏ టైంలో ఏ గొలుసు వస్తే ఆ మోల్డ్ చేయించా నీకు. నువ్వు ఏడవలసిన కర్మ ఎట్టే నీకు? అయ్యో అనుభవం అనుభవించిన వాళ్ళకే కానీ ఆ రుచి మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుందండి? హల్లెలూయా, హల్లెలూయా. ఆ అనుభవం అనుభవించిన వాళ్ళకే కానీ మిగతా వాళ్ళకి తెలియదు. ఆ అనుభవం రుచి చూసిన వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి తెలియదు. వీడికి ఏం తెలుసు? నా కుటుంబం నరకానికి పోతుంది, నా కుటుంబం నాశనం అయిపోతుంది, నా కుటుంబం జీవము కలిగిన దేవుని ఆశ్రయించకపోతే, ప్రార్థించుకోకపోతే నా జీవితం పతనం అయిపోతుంది. ఈ ఆస్తి, ఈ బంగారం, ఈ పేరు ప్రత్యక్షలు నన్ను పరలోకము చేర్చవు అని ఏడుస్తూ బిడ్డల కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ ఉండగా ఈడు అర్ధరాత్రిగా లేచి వచ్చేసి దొరికేస్తే శుభ్రం చితక మతక పచ్చడి చేసేస్తే చేసి పడుకోడు. సత్య వేదం ఎలాంటి నా కొంపలో ఉండకూడదు అన్నాడు. చచ్చిపోదాం ప్రభు కొరకు. మరలా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. అయినా పడుకొని మళ్ళీ ఇది ఏమైనా చేసుకుంటుందేమో. మళ్ళీ కాసేపు గంట పోయాక వచ్చాడు. ఆ గదంతా కన్నీటితో ఉందట. ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? ప్రభువా, నిన్ను గూర్చి నేను ప్రార్థన చేసుకుంటే నా భర్త నన్ను కొట్టాడు, నా భర్తను క్షమించు ప్రభువా. నన్ను కొట్టినందుకు నా భర్తకు ఏ కీడు రాకుండా చేయను. ఆయన తెలియక పసిపిల్ల తత్వంతో నా భర్త నన్ను హింసించాడే కానీ నా భర్తను ప్రభువా ఏ హాని చేయకుండా నా భర్తను దీవించు, నా భర్తను మార్చు, నా భర్తకి ఇవన్నీ చేయని. ఇలాగ భర్త కోసం చెప్తుందంట ప్రభుకి. రేపు వద్దని మళ్ళీ వీడికి ఏదైనా అయిపోద్దేమో అని చెప్తూ ఏడుతుంటే మరలా గంటకు లేచి వచ్చేటప్పటికి మాటలన్నీ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి ఆ కాళ్ళు కింద నీళ్లు, కన్నీరు చల్లగా లాగేసేసి అలా నుంచేటప్పటికి ఆ కన్నీరు, నా భర్తకి ఏమీ తెలియదు బాబు, నా భర్త అసలు అమాయకుడు నాయన, నా భర్త నన్ను చాలా ప్రేమిస్తాడు కానీ ఈ విషయంలో అయితే చాలా అది తెలియక చేసే పని నాయన, నా భర్తను క్షమించు, నా భర్తను మార్చు, అంతే చాలని ప్రార్థన చేస్తుందట. మళ్ళీ వచ్చి కొట్టేద్దారు అనుకున్నవాడు, చచ్చిపోయిందో బతికిందని చూద్దారు అనుకున్నవాడు వచ్చి అలా చూసాడు, కాళ్ళు చల్లగా లాగేసి నా భర్త అనేటప్పటికి అక్కడ అలా నుంచుని ఉండగా ఆమె ప్రార్థన చేస్తున్న స్వభావం, ఆమె ప్రార్థన చేస్తున్న ఆమెలో నుంచి ప్రభు ఒక ముఖదర్శనం చూస్తున్నాడంటే వీడు ఎవరో కొట్టినాడు భర్త చూస్తున్నాడు. ఎక్కడెక్కడ కొట్టాడో, ఎక్కడెక్కడ తన్నాడో, ఎక్కడెక్కడ హింసించాడో, ఎక్కడెక్కడ జుట్టాడుకుని లాగేసి బాధేశాడో అవన్నీ తన భార్య రూపంలో ప్రభు దేహం మీద ఆంతనాయటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసేటప్పటికి ఇదేంటి, నేను కొట్టింది నా భార్యని కదా, చూసే స్వభావం ఏంటి, ప్రభు యొక్క స్వభావం, ప్రభు యొక్క దేహం మీద నేను ఎలా కొట్టానో, ఇది ఎలా కొట్టానో, ఎలా తన్నానో, ఇవన్నీ నాకు అక్కడ సినిమా కింద నాకు సినిమా తెర మీద చూసినట్టు కనబడుతుంది ఏంటి అని చూసేటప్పటికి అలాగ మనిషి ఉన్న పోటున ఒళ్ళంతా జలదరిచి అల్ల ఉన్న పోటు నన్ను క్షమించు ప్రభువా అని ఆమెడితో కూడా మోకాలుని ఆమె పాదాల దగ్గర పడి బోరుని ఏడవడం ప్రారంభించాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకములో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకములో, తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా, తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా, నిలిచే ధైర్యము నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి
మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. హల్లెలూయా. చప్పట్లన్నా కొట్టండి, చల్లగా ఉంది, అట్లా చప్పట్లు కూడా కొట్టలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని ప్రజలరా, ఆమె ప్రార్థన ఆమె జీవితాన్ని ఆమె కుటుంబాన్ని మార్చి ఇద్దరు ప్రభు సన్నిధిలో సాక్షిగా నిలబడ్డారట. హల్లెలూయా, హల్లెలూయా. అదే మన భర్త మారకపోవటం కారణం ఏంటంటే మనం కూడా ఉంటుంది. ఆడే అంటే అంటాం, ఇలాగంటే అలాగంటే పుల్లో అమ్మేస్తాం. నీ భర్త కోసం కన్నీటితో ప్రార్థన చేస్తే నీ కుటుంబం ధన్యకరంగా మారుతుంది. నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు మారుతారు. నీవే నోటొట్టం మాలి మాటలు మన జీవితాల్లో ఉచ్చరిస్తే జీవితాలు విప్లవాత్మకంగా మారుతాయి. ప్రియులరా, ఇక్కడ అంటాడు, నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. అంటే ప్రజలను హింసించడానికి వస్తున్నాడు ప్రభు అన్నాడు. మనం మనల్ని ఎవరు ఏమన్నా ప్రభు మీద పడుతున్న భారం. అక్కడ అదే మాట అంటాడు, నీవు హింసించుచున్న యేసుని అని చెప్తూ 9వ వచనంలో అంటాడు, అతడు 3 దినములు చూపు లేకయు అన్నపానములు పుచ్చుకొనకయు ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చూడండి 3 దినములు. మీరు ఎన్ని దినాలు చేస్తున్నారు? ఇప్పటికి ఎన్నో దినం? మరి ఒక పూట ఉంటున్నారా, 2 పూటలు ఉంటున్నారా? మరి ఏదో పూట అన్నా ఉంటున్నారా, ఉండలేదా? కొన్ని ఉండకపోతే ప్రార్థన కన్నా వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారా? అతడు 3 దినములు అన్నపానములు పుచ్చుకొనకయు. ఎస్ అన్న గారు చెప్పేవాడు, ఎస్ అన్న గారు అనేవాడు. ఎస్ అన్న గారు దిక్కునికి మీటింగ్కి వెళ్తే ఆ పాస్టర్ గారు భోజనం చేద్దామంటే భోజనం చేయనండి ఉపవాసం అండి అన్నాడట. ఉపవాసమా బాబు, ఎన్ని రోజులు పెట్టంటే అప్పుడు ఇది 30వ రోజు ఉపవాసం అండి అన్నాడట. ఓ నా మీద గొప్పగా ఉంటున్నావా అని అనుకుంటే, బాబు ఉపవాసం పాస్టర్ గారు మీరు ఎలాగుంటారు అంటే, ఉపవాసం ఉంటాడంట, అన్నం టిఫిన్ చేయడంట, అంతే. అన్నం తిండంట, టిఫిన్ చేయడంట. పాపం ఉపవాసం ఉంటాడంట. పాస్టర్ అమ్మ గారు 2 చక్కెర గేలిపోలు ఇస్తుందట, తింటాడంట. పాలు, 4 గ్లాసుడు పాలులో జీడిపప్పు, బాదం పప్పు, గన్నేరు పప్పు కాదు, ఇదేంటి గన్నేరు పప్పు అంటున్నాను. ఇంకా ఏది డ్రై ఫ్రూట్స్ ఏ ఉన్నాయి? బాదం పప్పు నేను చెప్పాను కదరా, పిస్తా, ఇవన్నీ వేసి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి పప్పులు, బాదం పప్పు అది ఇంకా గన్నేరు పప్పు తప్పించి పిలుపు అందుకుంటారు కదా, అది తప్పించి ఈ 4 గ్లాసుడు పాల్లో ఈ పప్పులన్నీ వేసి అందంగా గ్లాసుడు పాలు ఇస్తే, చక్కగా పొదుక్కడ పాలు ఇస్తే తాగేసేసి ఉపవాసం ఉంటాడట. అప్పుడు ఏసన్న గారు అన్నాడట, ఆ మాత్రం నేనైతే నువ్వు 30 రోజులు ఉన్నావా, నేను ఎన్ని సంవత్సరాలన్నా ఉంటాను అన్నాడంట. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలా? నేను ఎన్ని సంవత్సరాలన్నా ఉంటాను ఆ ఉపవాసం అయితే అన్నాడు. అదేంటంటే పాస్టర్ గారు అలాగనంటే అప్పుడు ఏసన్న గారు అన్నాడట, జీడిపప్పులో లేని బలం దేంట్లో ఉంటుందిరా, బాదం పప్పులో లేని బలం దేంట్లో ఉంటుంది? బలమైన ఆహారం అంతా తినేస్తున్నాడు. బలమైన ఆహారం అంతా తినేసేసి బలమైన జ్యూస్ తాగినట్టు తాగేసేసి పప్పులన్నీ తినేసేస్తే ఇంకా ఆకలి ఏమేస్తుంది, ఇంకా నీరసం ఏమవుతుంది, ఎముకలు సత్తు ఎక్కడ తగ్గిపోద్ది, ఇంకా నెలలు బట్టి ఉంటున్నాడట. అందుకు ఏసన్న గారు అన్నాడు, ఇలాంటి ఉపవాసాలు అయితే నేను జీవితాంతం ఉంటాను అన్నాడట. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైనా ఉంటాను అన్నాడు. 2 చక్కెర వెళ్ళిపోళ్ళు నువ్వు తినగలవా? నేను ఎత్తబెట్టి అలా చూస్తున్నావు. హల్లెలూయా. నేను ఎందుకు తినలేనండి అన్నట్టు. హల్లెలూయా. 2 చక్కెరకి వెళ్ళిపోవాలి మాటలా, అంతలో ఉంటుంది చక్కగా. ఇంకా ఓ పక్క సరిపోతుంది, ఓ పక్క కాసేస్తుంది, రెండో పక్క ఈ గ్లాస్ కాసేస్తుంది. ఇంకేంటి ఉపయోగం? మాస్టర్ గారు 8 సంవత్సరాలైనా ఉంటాడు. హల్లెలూయా. అలాగా ఇక్కడ అలాంటి ఉపవాసం ఉండలేదు. ఇక్కడ 3 దినములు
నీ జీవితం మారాలి, నీ కుటుంబం మారాలి, నీ బిడ్డలు మారాలి, నీ పరిస్థితులు మారాలి, నీ ఆర్థిక దరిద్రత మారాలి, నీ కుటుంబంలో సంభవించుతున్న సాతాను స్వభావాలు మారాలి, ఆ ఎదురవుతున్న అపవిత్రత మారాలి, ఆ బ్రతుకులు వెలిగించబడాలి, దీవించబడాలి అంటే దేవుని సేవకుడు నిర్ణయించిన ఉపవాస దినంలో, ప్రతిష్ఠ దినములు, ఆ వ్రత దినాలు నువ్వు పాటించినట్లయితే నువ్వు ఉండలేకపోతే సరే. నీకు బీపీ ఉందా మానే, నీకు షుగర్ ఉందా మానే, నువ్వు ఉండలేకపోతే మానే. 4 రోజులు ఉండలేవా, 3 రోజులు ఉండలేవా, 1 రోజు పూట కూడా ఉండలేవా, ఉండకపోతే తినేయి. ఎవరేమంటారు? నీ పాలిపత్తాన్ని నువ్వు ఉండగలిగితే, మీరు ఉండగలిగిన కార్యాలు నీవు అనుభవిస్తావు. ఇక్కడ 3 దినములు అన్నపానములు పుచ్చుకొనకయ్యో అని అన్నాడు. అన్నం తినేసేసి మంచినీళ్ళు తాగేసేసి ఉన్నాడండి, ఉన్నాడా? అక్కడ రాశాడు 3 దినములు అన్నపానములు పుచ్చుకొనకయు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడట? ఏం చేస్తున్నాడు? అతడు 3 దినములు చూపు లేకయు అన్నపానములు ఏమి పుచ్చుకొనకయు ఉండెను అని చెప్తూ అతడు అలాగ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా 15వ వచనం చదువుదాం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనినా సాధనం. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. ఇతడు రాజుల ఎదుటను, అన్యజనుల ఎదుటను, లోకము ఎదుటను నా కోసము నానా విధమైన శ్రమలు, బాధలు భరించేవాడై ఉన్నాడు. ప్రార్థన ఎలా చేసిందో చూసారా? అమ్మాయిని గుడికి రావట్లేదంటే రానంటున్నాడండి. అమ్మ పిల్లలండి, ఆడు మారండి బాబు. అమ్మాయిన మొన్న నాతో వస్తానన్నాడు కానీ మరి మీ ఆయన గారిని తీసుకురావాలి కదా, దేవుణ్ణి నమ్ముకుంటానని మీతోటి అలాగే అన్నాడు కానీ ఆడు మారడండి. ఆడి గురించి మీకు ఎవరినండి? భర్తనే. ఆడు మారడండి. సర్టిఫికెట్ ఎవరిచ్చేస్తున్నారు? మంచి సర్టిఫికెట్ ఇచ్చేద్ది ఈవిడి. నీ సర్టిఫికెట్ ఇచ్చేస్తే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే సంఘం ప్రార్థన ఇంకేం మారుతాడు? నువ్వు చెప్పేస్తున్నావు కదా, మనం చెప్పేస్తున్నావు కదా సర్టిఫికెట్, మంచి సర్టిఫికెట్ అలాగా ఫోటోలో తగిలిచ్చేస్తున్నావు వాడికి. ఇంకా ఆడేం మారుతాడా? మా ఆవిడ చెప్పింది కదండి మా అన్నని, నేను మారనండి అంటే ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సర్టిఫికెట్ ఇచ్చేసి ప్రార్థన చేస్తే ఇంక ఉపయోగం ఏమిటి? ఈ సర్టిఫికెట్ ఇచ్చేసి కన్నీరు కాడితే ఉపయోగం ఏమిటి? ఈ సర్టిఫికెట్ ఇచ్చేసి కుటుంబం కోసం విలపిస్తే ఉపయోగం ఏమిటి? నమ్మకము లేని నీ ఉపవాస ప్రార్థన, నమ్మకము లేని నీ భక్తి, దేవుని సన్నిధిలో నీకు సాధనం ఏమిటి? నీవు దేవుని సన్నిధిలో చేయవలసినది చేయక నీ యొక్క అవిశ్వాసాన్ని గూడు కట్టుకుని, నీ అపనమ్మకాన్ని గూడు కట్టుకుని, నీ కుటుంబానికి శాపంగా నీవు ఆలోచిస్తూ ఉంటే ఈ భక్తి నీకు సాధనంగా మారుతుందా? అతడు నా నామమును ఎరిగినవాడు, అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసేవాడు రాజుల ఎదుటను, అన్యజనుల ఎదుటను, లోకం మీద నా కొరకు అనేక శ్రమలు అనుభవించగలిగిన సాధనం. ఇక్కడ అంటాడు ప్రభు, అంటాడు వాడి గురించి. ఏమంటాడు చదవండి. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా క్రీస్తు కొరకు నువ్వు నిలబడాలి. సంఘములో శ్రమ అయినా, సంఘములో బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, నీ కుటుంబంలో వేదన అయినా, నిన్ను దూషించేవారైనా, నిన్ను ద్వేషించేవారైనా, నీవు దేవుని ఎదుట నిలబడే సాధనం. సంఘములో అనేక సమాజాల మధ్య నీవు దేవుని సన్నిధిలో ఏర్పరచబడిన సాధనం. ఎవరి కొరకు మనం దేవుని నమ్ముకోలేదు, ఎవరి కొరకు మనం గుడికి రావటం లేదు, ఎవరి కొరకు మనం ఏ పని చేస్తలేదు, ఎవరి కొరకు మనం దేవుని ఆరాధన చేస్తలేదు, మన కొరకు మనలను దేవుడు ఏర్పరచుకున్న సాధనం. ఆ సాధనాలు ప్రభువుని మహిమపరిచేటట్లుగా ఉండాలి. ఆ సాధనాలు దేవుని గణపరిచేటట్లుగా ఉండాలి. ఇక్కడ అదే మాట అంటాడు, కిందకు ఒక మాట అంటాడు 16వ వచనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపించేదనని అతనితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే అననీయ చెప్తున్నాడు, దైవజనుడు చెప్తున్నాడు. బాబు ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళరా నాయనా, ఆడు కళ్ళు పోయినాయి అని నేను మార్చాను,
ఆడు నా నామం గురించి ఎన్ని శ్రమలైనా పడతాడు, ఎన్ని బాధలైనా పడతాడు, ఎన్ని ఇబ్బందులైనా పడతాడు, ఎన్ని దోషాలైనా పడతాడు. ఇప్పుడు వరకు మిమ్మల్ని పెట్టాడు, ఇప్పుడు నా కొరకు ఎన్ని పెట్టాడో అన్నీ ఆడి పడతాడు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయరా అంటే అన్నయ్య అంటాడు, అయ్యి బాబోయ్ ఆడి దగ్గర నన్ను వెళ్ళమంటాడు బాబు, చంపేస్తాకు మమ్మల్ని చంపేస్తాకు వచ్చినోడి దగ్గరికి వెళ్ళమంటావేటి ప్రభువా? వెళ్ళమంటే జడిసిపోతున్నాడు, వెళ్ళమంటే అల్లిపోతున్నాడు. అననీయ దైవ సేవకుడు వెళ్ళమంటే నేను వెళ్ళలేను బాబు అన్నట్టు చెప్తున్నాడు. అననీయతో ఇవన్నీ చెప్తున్నాడు. ఇతడు నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాడు. హల్లెలూయా. ఇతడు రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నేను ఏర్పరచుకొనిన సాధనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న సాధనం, నువ్వు లోబడాలి. ఇప్పుడు మీ దైవజనులు తమ్ముడు వంశీ ఉన్నాడు, మోడీగాడు వచ్చాడు అనుకో, మీకు అర్థమైలేదు. మోడీగాడు వచ్చాడు అనుకో, ఆడు మోడీగాడు పిఎంఓ ఇంకా సీఎం వచ్చాడు, ఎవరో ఒకరు అధికారులు నాయకులు వచ్చారనుకో, ఇక్కడికి వచ్చారనుకో, నీ దైవజనుడు మోడీ గారికి ముందు ఇలాగ దండం పెట్టి ఇలా నుంచుంటాడా, ఇలా నుంచుంటాడా, ఇలాగే నుంచుంటాడు. సీఎం వచ్చినా ఇలాగ నుంచుంటాడు, మోడీ వచ్చినా ఇలాగ నుంచుంటాడు. ఎవడొచ్చినా ఆడు సీఎం అవనే, లేకపోతే ప్రధానమంత్రి అవనే, ముఖ్యమంత్రి అవనే, వాళ్ళు వచ్చి మీ దైవజనుడి మీద చేతులు ఎత్తి ప్రార్థన చేస్తా, మీ దైవజనుడి మీద చేతులు ఎత్తి ఆశీర్వదిస్తాడా? మీ దైవజనుడు వాళ్ళ మీద చేతులు ఎత్తి ఆశీర్వదిస్తాడా? ఆడు ఎవడైతే ఎవడకు కావాలండి? దేవుడు ఏర్పరచుకున్న సాధనం. వాడు సీఎం అవనే, పిఎం అవనే, అధికారి అవనే, ఎమ్మెల్యే అవనే, ముఖ్యమంత్రి అవనే, ఇంకొకటి అవనే, ఎవరు అవనివ్వండి, ఇక్కడికి వస్తే వాళ్ళు తల ఒగ్గి నీ దాసుడి చేత ప్రార్థన చేయించుకో ఉంటారు. ఏర్పరచుకున్న సాధనం, ఆ ఏర్పరచుకున్న సాధనము దేవుని ఎదుట నిలబడినప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు దీవించబడి ఆశీర్వదించబడి కృప పొందుకుంటారట. హల్లెలూయా. ఆ ఏర్పరచుకున్న సాధనం కొరకు ప్రార్థన చేయమని వెళ్తే అననీయ అల్లిపోతున్నాడు. నువ్వేం అల్లిపోవద్దు. మనల్ని చంపడానికి, మిమ్మల్ని చంపడానికి వచ్చిన వాడు ప్రార్థన చేసి, మీకు మొట్టమొదటి చదివించాను కదా, ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు, నరహంతకుడు ఏం చేస్తున్నాడు చెప్పాలి. అదేంటి బాబా అలా చూస్తున్నా? నరహంతకుడు ఏం చేస్తున్నాడు, హింసకుడు ఏం చేస్తున్నాడు, హత్యలు చేయవాడు ఏం చేస్తున్నాడు, దోషణ చేయవాడు ఏం చేస్తున్నాడు, మత పిచ్చి పచ్చిన వాడు ఏం చేస్తా. మీరు ప్రార్థన చెప్పండి. మరి బతిమలుచుకున్నారేంటి? మత పిచ్చి పట్టినవాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నా మతం అన్నవాడు ఏం చేస్తున్నాడు? మూర్ఖత్వంగా తిరిగినవాడు ఏం చేస్తున్నాడు? నాకు ఎదురు లేదన్నవాడు ఏం చేస్తున్నాడు? హత్యలు చేసినవాడు ఏం చేస్తున్నాడు? గొడవలు సృష్టించిన వాడు ఏం చేస్తున్నాడు? దేశాలు దాటి దేవుని ప్రజలు హింసించేవాడు ఈ రోజున ఏం చేస్తున్నాడు? ఇదిగో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వు చేస్తున్నావా ప్రార్థన? మన ఎవరు వాట్సాప్ పెట్టారు, హైదరాబాద్ అంతా కొట్టుపోతుంది. హైదరాబాద్ అంటే ఫుల్గా వర్షాలు. కార్తీక దీపం అంటండి. ఏ దీపం అండి? కార్తీక దీపం అంటండి. ఫ్యామిలీ, మొగుడు, పిల్లలు అందరూ అన్ని కుర్చీలు వేసుకుని, ఈ చీరలు పైకెత్తేసుకుని, ప్యాంట్లు పైకెత్తేసుకుని కార్తీక దీపం చూస్తున్నారు. ఊరంతా కొట్టుకుపోతుంది. పెట్టనా? మీ అయ్యగారు పెడతాను, ఏదో చూపెడతారులే, చూడండి. నవ్వుతున్నా కానీ నీకు తెలదా? నువ్వు లేవదా అంటాను. హల్లెలూయా. ఏం చూస్తున్నారా? ఊరు హైదరాబాద్ కొట్టుకుపోతుంది. అక్కడ కొంపలోకి నీళ్ళు వచ్చేసింది, వరద వచ్చేసింది, తింటా కూడలేదు, ఏమీ లేదు, అన్నీ లేదు, మొత్తం సర్వనాశనం. వీళ్ళకి ఏం కావాల్సి వచ్చింది? మొత్తం కొంప అంతా నాశనం అయిపోతే అందరూ కార్తీక దీపం చూస్తున్నారు. కూర్చుని కుటుంబం అంతా కూర్చుని ఏం చూస్తున్నారు? దీపాలు ఆరిపోతుంది, కార్తీక దీపం కావాలండి. ఇక్కడ జీవితాలు అతలాకుతం అయిపోతున్నప్పుడు, బ్రతుకులు శాపాలుగా మార్చబడినప్పుడు, విడవబడిన వాటిని విడవకుండగా నీ భక్తి చేస్తే అది భక్తి నిన్ను సాధనంగా మార్చలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కన్నా ఎక్కువగా మనము దేనిని ప్రేమించకూడదు. హల్లెలూయా. మందిరము కన్నా మనం ఎక్కువగా ఆశ్రయపురంగా దేనిని ఆశ్రయించకూడదు. ఇక్కడ అంటాడు, ఇతడు నా నామమును గురించి ఎన్నో శ్రమలు అనుభవిస్తాడని చెప్తూ అక్కడ అంటాడు, వెళ్ళమన్నాడు. నేను అతనికి చూపుదని అతనితో చెప్పిననగా అననీయ వెళ్ళాడట. ఇవన్నీ చెప్తే అననీయ ధైర్యం వెళ్ళాడట.
ధైర్యం ఇచ్చి మరి అంటే పొడి చేస్తాడు అన్నవాడి దగ్గరికి ఎవడన్నా వెళ్తాడా? చంపేస్తాడు అన్నవాడి దగ్గరికి ఎవడన్నా వెళ్తాడా? ఎక్కడి నుంచో ఎరుసలేము నుంచి ఈ దమస్కోకి వచ్చాడు వీళ్ళని చంపేనాకి. ఆడు ప్రార్థన చేస్తున్నాడంటే ఈ ప్రభు ఈయన అద్భుతాలు చేసాడు, వీళ్ళకి తెలదు, అన్నయ్యకి తెలదు. వీళ్ళు ఎక్కడో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నయ్యతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో ఆడి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఆడు మారాడని వీళ్ళకి తెలదు, ఆడు ఉపవాసం ఉన్నాడని వీళ్ళకి తెలదు. వాడు కన్నపానములు పుచ్చుకోకుండా కళ్ళు పోయి దేవుని యొక్క వెలుగు చేత బంధించబడి ఒక తిన్న నానబడి వీధిలోకి వెళ్ళి అక్కడ ఒక ఇంట్లో తార్చబడైన వాడు అక్కడికి ఇంట్లో ఉన్నాడని వీడికి తెలదు. వెళ్ళమని దవిడికి బాబు వెళ్తాను బాబు, నీ మాట కాదని వెళ్తాను, నన్ను కానీ చంపేస్తాడేమో అనుకున్నట్టు వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఇంత శత్రువు ఏమైపోయాడో చూసారా? ఇక్కడ అంటాడు చూడండి, మంచి మాట. 17 వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఇలా చూడండి అందరూ కూడా. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి చూశాడు. సౌలా, ఎంత గొప్ప మాట అండి. శత్రువు ఈ రోజున ఏమైపోయాడు చెప్పు? వెళ్ళిన వెంటనే దేవుని ప్రేమ చూసారా? దేవుడి ప్రేమ చూసారా? దేవుడి త్యాగం చూసారా? సేవకుడు యొక్క త్యాగం చూసారా? సేవకుడు సంఘానికి ఎంత గండి కొట్టినా ప్రేమిస్తాడు, సంఘాన్ని ఎంత సెడగొట్టినా ప్రేమిస్తాడు, సంఘానికి ఎంత మోసకారిగా ఉన్నా ప్రేమిస్తాడు. సంఘంలో ఎన్ని కలతలు సృష్టించి సేవకుడికి తెలియకుండా సంఘంలో చీడపురుగుగా ఉన్న సేవకుడు క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. ఇక్కడ ఇంత దుర్మార్గుణ్ణి వెళ్ళి ఏమంటున్నాడు? సౌలా సహోదరుడా. అంటే శత్రువు ఏమైపోయాడు? తమ్ముడు అయిపోయాడండి. శత్రువు ఏమైపోయాడు? కుటుంబ సభ్యుడు అయిపోయాడండి. శత్రువు ఏమైపోయాడు? ఒక రక్త సంబంధం అయిపోయాడండి. శత్రువు ఏమైపోయాడు? దేవుని రక్త బంధంలో కలిపిన వాడు అయిపోయాడండి. ఇదంతటికి కారణం ఏంటండి? ప్రార్థన. హల్లెలూయా. సౌలా సహోదరుడా అని అతని మీద చేతులుంచి, చదవమ్మా. నీవు వచ్చిన నేను నా మాత్ర పాల్పత్తని రాలేదు బాబు, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా, హల్లెలూయా చెప్పండి. నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన నీతో మాట్లాడిన దేవుని చెప్పిన మాటలను బట్టి నేను ప్రార్థన చేస్తున్నా. ఆ దేవుడు చెప్పిన ప్రకారంగా నీకు చూపు కలుగును గాక అని ప్రార్థన చేస్తే కళ్ళు నుంచి ఏమి రాలినాయట? పొరల వంటివి రాలేను. అప్పుడప్పుడు అంటారు చూసారా, కళ్ళు పొరలెక్కిపోయినరా, నీకు కళ్ళు పొరలెక్కిపోయి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తలేదు, తల్లి ఎవరో తెలుస్తలేదు, బాబు ఎవరో తెలుస్తలేదు, అన్నయ్య ఎవరో తెలుస్తలేదు, కుటుంబం ఎవరో తెలుస్తలేదు. కళ్ళు ఏమెక్కిపోయినాయి? పొరలెక్కిపోయినాయి. హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు పొరలెక్కిపోయినాయి. వీడికేం రాలి? కళ్ళొంచి పొరల వంటివి రాలగా. పొరల వంటివి రాలగా వాడు ఏం పొందాడట? చూపు పొందెను. చూపు పొంది అనేకులు కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొంది తరువాత ఆహారం పుచ్చుకుని బలము పొందెను. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మనకు పట్టిన ఆ యొక్క గర్వం, మనకు పట్టిన పొగరబోతు ఆలోచనలు, ఉద్దేశాలు, దేవునికి వ్యతిరేకమైన పనులు, ఈ పొరల వంటివి మన జీవితాల్లో రాలినప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఈ పొరల వంటివి మన జీవితాల్లో రాలినప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి. ఈ పొరల వంటివి వారి బ్రతుకుల్లో రాలినప్పుడు వాళ్ళ కుటుంబాలకు క్షేమాన్ని ఇస్తుంది. పొరల వంటివి రాలగా వాడు లేచి బాప్తిసం పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, అప్పుడు ఆహారాన్ని పుచ్చుకుని బలము పొంది క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాడు. హల్లెలూయా.
ఒకట తక్కువ 40 దెబ్బలు యేసు ప్రభువారు ఒక్కసారి అనుభవిస్తే, యేసు ప్రభువారి కన్నా ఎక్కువగా అపోస్తుడైన పౌలు ఒకట తక్కువ 40 దెబ్బలు 5 మారులు తిన్నాడు. యేసు ప్రభువారిని రాళ్లతో ఒక్క మారు కొడితే, యేసు ప్రభువారి కన్నా లెక్కలేనన్ని మారులు నేను రాళ్లతో కొట్టబడి తినేను అపోస్తుడైన పౌలు అంటాడు. ఎలాంటి ఎలా మార్చేసిందండి? హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి ఎలా మార్చేసింది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్నం, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిశు బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిశు బృందముకు నేర్పితివి. హల్లెలూయా. ప్రార్థన నీ జీవితంలో ఎట్లాంటి పరిస్థితులైనా మారుస్తారు. ప్రార్థన ఉందా? సమస్యలు ఎదుర్కొంటున్నావు, వాటి కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు, వాటి కొరకు ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్న వ్యాపారాల్లో, నీ కష్టార్జితాల్లో, వ్యవసాయాల్లో, పాడి పంటల్లో అభివృద్ధి కానరావట్లేదు. ప్రార్థన చేస్తున్నావా? నీ సొంత ప్రయత్నాల వల్ల ఏదో బాగుపడాలనుకుంటున్నావు, నీ సొంత ఆలోచనల వల్ల ఏదో పైకి రావాలనుకుంటున్నావు, నీ సొంత జ్ఞానం వాటి వల్ల ఏదో సాధించాలనుకుంటున్నావు. అది దేవుని ముందు ఏమాత్రము పనికిరాదని ఈరోజు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వీడి జ్ఞానం వీని రక్షించలేదు, వీడి తెలివి వీని రక్షించలేదు, ఈ యొక్క పొగరబోతుతనం రక్షించలేదు. నా దేవుని కృప తప్ప మనల్ని ఏది రక్షించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, అందరూ కూడా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనను ధిక్కరిస్తున్నావా? ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రార్థనను పట్టించుకోవటం లేదా? ఆ ప్రార్థన లేని జీవితము నీ భక్తే కాదు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడే నీ దైవజనుడి మాటకు నీవు లోబడతావు. ప్రార్థన లేకపోతే నటనే మిగులుతుంది, నటిస్తే నటనే మిగులుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబమా? ముగించేస్తున్నానులే. ముగించేనా వద్దా? మరి మాట్లాడబెట్టి. హల్లెలూయా. ముగించేనా? నేను ముగించేసిన వెళ్ళడానికి దారి లేదు. అది మొదలెట్టింది. సందగాడు వచ్చిన చుట్టం, సందగాడు వచ్చిన వర్షం పోదంట. హల్లెలూయా. పోనాకేం ఉండదు ఇంకా. హల్లెలూయా. కొడుకు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడని పాపం ఎవరు పిడింగోయి నుంచి వెళ్ళాడట కొడుకు దగ్గర. బాబు వెళ్ళితే 4 రోజులు ఏళ్ళకేళ్ళకి హైదరాబాద్ వచ్చింది కదా, నా కొడుకు నా కోళ్ళని చూస్తుంటే వాళ్ళు తెచ్చుకున్నది 5,000 10,000 రూపాయలు జీతం. అక్కడ అద్దె కట్టుకుంటారా, ఇక ఇంకో మనిషి బరువు ఏం పెంచుకుంటారా, ఇక్కడ ఎంత ఉంటే ఎందుకు, అక్కడ ఏమీ సరిపోదు. కొడుకని వెళ్తే ఒక 6 రోజులు ఉండేటోడికి ఈడేమో ఇల్లీలా లేడని భార్య భర్తలు ఇద్దరు ఆలోచించుకున్నారట. మా నాన్న వెళ్ళిపోరంటే ఏం చేద్దామే అని అనుకుని గదిలోకి వెళ్ళి ఆలోచించుకున్నారట. నటన వద్దని చెప్తున్నాను ముగించే ముందు. నటన వద్దు, మనదంతా నటనే. హల్లెలూయా. నటన భక్తిలో పనిచేయదు. హల్లెలూయా. మీరు ఏమనుకున్నా సరే నా మాటలు ఎలాగుంటే తెలుసు కదా. ఇవాళ కొత్త ఏంటి? కొత్తగా వచ్చా నేను. నన్ను కేకైపోతే బాగుండు అనుకున్నాను, కేకేసాడు. హల్లెలూయా. తప్పించుకుందరు అనుకుంటాం కానీ తప్పకునుకుని. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ మీ పాస్టర్ గారికి ఏం సంబంధం లేదు నా మాటలకి. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే కాదు, నా ఊళ్ళోనే కాదు, ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఓసారి పిలిచినా 2 సార్లు పిలిచినా పిలకపోయినా నా బాని నాదే. నేను ప్రభువుకి లెక్క అప్పచెప్పాలి, నీకు ఎవరికి భయపడను. హల్లెలూయా. అక్కడ లెక్క అప్పచెప్పాలి. చేస్తే యథార్థంగా చేయి. కాకిలా కలకాలం బతుకుతాం ఎందుకు? పౌరులాగా మంచి స్థలాల్లో ఉండాలి. హల్లెలూయా. అంతే. వీళ్ళిద్దరూ ఆలోచించుకున్నారటండి. ఆలోచించుకుని మా నాన్న వెళ్తలేదే బాబు, ఏం చేయలే బాబు, జీతం అనగా సరిపోతలేదు, వచ్చిన నెల అంతా కిరాణా బట్టి ఎక్కువైపోయింది, ఇవన్నీ ఎక్కువైపోయినాయి బాబు, మనకి అక్కడ బోర్డు ఉంది, ఇది మనకేం పెట్టడు కానీ మనల్నే తింటాకు వచ్చాడు,
బాగుంది, కూర్చుని పెడుతుంటే బాగానే తినేస్తున్నాడు. ఇంకా ఇవన్నీ తిరిగి వచ్చేస్తున్నాడు టయానికి, ఎలాగ వెళ్ళిపోవాలో బాబా నేను అలా ఆలోచించుకునే ఇద్దరు. రే నేను కొట్టినట్టు కొడతానే ఎవరిని వెళ్ళానే, కొట్టినట్టు కొడతాడానికి ఇది బాబుని ఎల్లగొట్టే నాకు ఎలా తెలియదు చూసారా. పుట్టినప్పుడు నీకు పెంచి పోషించి వాళ్ళ కోసం సర్వం దారిపోతే ఈ బరువు అయిపోయాడంట. నేను కొట్టినట్టు కొడతానే, నువ్వు ఏడ్చినట్టు ఏడ్చేయ అన్నాడట. కొట్టినట్టు కొడతాం ఏంటి, నటన ఈ నెలగొట్టే నాకు మరి కొట్టినట్టు కొట్టేస్తున్నాడట. రోజు కొట్టాడట. ఏదో భార్య భర్త ఇద్దరు ఏదో పడుతున్నారు మనకెందుకు అంటూ ఊరుకున్నాడట. మళ్ళీ 2 రోజులు మళ్ళీ కూడా వేస్తున్నాడట. ఇది బాబోయ్ నటన జీవించేస్తుంటే వీడికి అర్థమైపోయిందంట. ఇలాంటి ఎంతమంది చూసి వీడు బాబోడు చూడ్డా ఇలాంటి ఎంతమందిని చూసాడో. ఇలాంటి ఎదవేసాలు ఏ కొడుకు ఎలాగుంటాడో, ఏ కూతురు ఎలాగుంటుందో, ఏ బతుకులు ఎలాగుంటాయో, ఎవడు నిజమైన ప్రేమో ఏదో నిజమైన ప్రేమో తల్లిదండ్రులు తెలుసు, ఎవరు ఎలాగుంటారో నీ సేవకుడికి తెలుసు. హల్లెలూయా అనేటప్పటికి అప్పుడు మళ్ళీ 2వ రోజు కూడా అలా కొడేసుకుని దెబ్బలాడుకున్నారట. మరి తల్లిదండ్రులు ఎదురుగా అతను దెబ్బలాడుకున్నారు, మా గురించి దెబ్బలాడుకోకుండా అని అంటారు కదా. వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకున్నా మనకు తెలియదు, మనం జోక్యం చేసుకుంటే మళ్ళీ 2 రకంగా ఉంటుందని ఇంకా మాట్లాడుకుని వీడికి అర్థమైపోయిందట. బాబుకి అర్థమైపోయి, రే బాబు మీరేం కొట్టుకోద్దురా, మీరేం దెబ్బలాడుకోవద్దు, మీరు ఎందుకు దెబ్బలాడుకుంటే నాకేం అర్థమవుతలేదు. సర్లే నా వల్ల ఉండి పెట్టలేక చేయలేక దెబ్బలాడుకుంటున్నారేమో, సర్లే నేను వెళ్ళిపోతాను లేరా పొద్దున్నే, మీరేం దెబ్బలాడుకోకండి, మీరు అనవసరంగా గొడవలు పడకండి, మీరు క్షేమంగా సుఖంగా ఉండండి అని అనుకుని పొద్దున్నే బ్యాగ్ చదివేసుకుని దుకాణం చదివేసుకుని వెళ్తామమ్మా అమ్మ కోడలా వెళ్తాను, బరే బాబు జాగ్రత్త టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి వచ్చేసాడట. వచ్చేసేసి బయటకు వచ్చేసి అలా మెట్లు దిగినట్టు దిగి, అత్తయ్య గారు మామయ్య గారు జాగ్రత్తగా వెళ్ళరండి, ఇలాగ ఫోన్ చేయండి, ఈడు నానా బాయ్ షూ ఇలాంటివి బాగానే ఉంటాయి పంపేసాడట. లోనికి వచ్చేసేసి ఇద్దరు అనుకుంటున్నారట. అనుకుంటే ఈడు మళ్ళీ వెనక్కి వచ్చి తలుపుతాడు ఉండి అన్నీ ఆలోచింటున్నాడు. నేను కొట్టినట్టు కొట్టాను కానీలే, నువ్వు ఏడ్చి భలే నాటం చేసావా. ఏమండి మీరు కొట్టినట్టు కొట్టారు కానీ అసలు నాకు కొడతాగలేదు, భలే కొట్టారండి మీ బాబు వెళ్ళిపోయేలాగా అని ఇది అంటున్నట. కొట్టినట్టు కొట్టాను కానీ నువ్వు మాత్రం నటన ఏడుతూ భలే ఏడ్చేవా, ఎక్కడ నేర్చుకున్నావు కానీ ఏ సీరియల్ చూసావు కానీ నువ్వు ఏడుతూ బాగుందా అని ఇద్దరు పడిపోయి సంతోషం సరదాగా నవ్వేసుకుని పక్కన బాబు వెళ్ళిపోయాడు అనుకున్నారట. మళ్ళీ అలాగొచ్చి అన్నీ అన్నాడు కదా ఇడు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి తలుపు కొట్టాడట. తీసాడట, తీసేదాడికి సౌండ్ లేదట. సౌండ్ లేకపోతే అదే నానా అన్నాడట. రే మీరు కొట్టినట్టు కొట్టుకుని తిట్టినట్టు తిట్టుకుని కదా, నేను వెళ్ళిపోయినట్టు రా మళ్ళీ వచ్చేసాను అన్నట. హల్లెలూయా. ఏంటే నేను కూడా వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చేసాను అన్నాడట. అర్థమైందా? మీకు అర్థమవుదా? మీకు అంత గమని అర్థమైపోతే మరి నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్పాలా? అర్థమైందా? కొట్టినట్టు కొట్టాడు అంటాడు పిల్లనే, ఏడ్చినట్టు ఏడ్చిందట. ఈడు వెళ్ళిపోతానని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడట. మళ్ళీ తీరిందా చప్పగా? అప్పుడు వచ్చేసేసి ఇంక మొత్తానికి ఇంక వెళ్ళమంటాం కాదు కదా, కొట్టుకుంటాం కాదు కదా, మొత్తం సర్వం దివాలా తీసే వరకు ఇంక కొంప కదలేదంట. ఇటు నటన ఏం కదలేదు, నటన. హల్లెలూయా. భక్తి ఏం చేయకూడదు, నటించకూడదు. నటిస్తే నటనే మిగులుతుంది. ప్రార్థిస్తే కన్నీటితో ప్రార్థిస్తే నీవు విత్తిన విత్తనాల కన్నీరే. రైతులు ఇక్కడ ఉన్నారు బాబు, రైతులు ఉన్నారు ఇక్కడ, పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. విత్తనాలు జల్లిన తర్వాత ఏం నీళ్ళు పెడతారా ఎండగడతారా? అది అలా చూస్తే నాకు రైతు కదా, నీరు పెడతారా ఎండగడతారా? ఏ విత్తనాలు జల్లినా ఏం పెడతారో? నీళ్ళు పెడతారు. మినువులు జల్లినా, పెసలు జల్లినా, వరిదాన్ని ఆకుమూడి వేసినా, ఏది జల్లినా ముందు నీరు పెడతారు. నీరు పెడితే అది మొలకొచ్చి ఏరుతన్ని అది బతుకుతుంది. నీరు పెట్టకపోతే విత్తనాలు ఏమవుతాయి? ఎండిపోతాయి. ఏనాటికి మొలకెత్తావు. నీవు ప్రార్థననే నీ అవసరతలనే విత్తనాలు చల్లినప్పుడు నువ్వు ప్రార్థననే కన్నీటితో ఆ విత్తనాలు మొలకెట్టేటట్లు ఏడకపోతే నీ పొడి భక్తి
సార్థకము కాదు. నిన్ను ఈ సంఘములో ఆయన ఏర్పరచుకున్న సాధనం. నీవు అనాదిగా ఉండటం ఆయన ఇష్టం కాదు. నీవు దిక్కుమాలుడిగా ఉండటం ఆయన ఇష్టం కాదు. నీవు బాధలు పడటం ఉండటం ఆయన ఇష్టం కాదు. నీవు అప్పుల పాలు రుణాల పాలు అవిపోయి ఉండటం ఆయన ఇష్టం కాదు. నీ పాలిపత్తం నువ్వు చేసుకుంటున్నావు. ఆయన నిన్ను అలా ఉంచలేదు. ఆయన నిన్ను ఏర్పరచుకున్న సాధనం. అనేక స్థలములో ఘనమైన సాక్షిగా నిన్ను నిలబెట్టుకుంటాకి ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్న పాత్రలో నీవు ఉంటే తప్పనిసరిగా ప్రభు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనను నేను, నన్నెంతగానో దీవించావు. అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. అందరూ మోకాళ్ళు ఉందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. మోకాళ్ళు ఉన్నప్పుడు అందరూ కళ్ళు మూసుకోండి. ఏ పాటి వాడనను నేను, నన్నెంతగానో దీవించావు. అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, మరి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆమేన్. వందనం అందరూ. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనను నేను, నన్నెంతగానో దీవించావు. అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. అవును, ఈ రాత్రికాల సమయంలో మన దీన స్థితిని ఆయన చూసి, మన దరిద్రపు స్థితిని ఆయన చూసి, మన కన్నీరు తుడిచి, మన విజ్ఞాపనలన్నిటిని ఆయన ఆలకించి ఉన్నతమైన స్థితిలో మనల్ని నడిపించి